సో నెక్స్ట్ మనం ప్రోగ్రెషన్లో ఏజీపీ అర్థమెటిక్ జామెట్రీ ప్రోగ్రెషన్ చూస్తున్నాం. సో ఇది ఎక్కువ అడ్వాన్స్కి ఇంపార్టెంట్. సో అర్థమెటిక్ జామెట్రీ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే ఒక ఏపీ ఉందనుకోండి, సపోజ్ ఏదైనా ఒక సిరీస్ రాయండి, ఏపీ అనే సిరీస్. సో ఏపీ అనే సిరీస్ సపోజ్ 3, 5, 2 డిఫరెన్స్ తోటి నేను ఒక ఏపీ రాస్తున్నాను. 9, నెక్స్ట్ 11. సో 2 డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ సిరీస్ ఏమవుతుంది, ఏపీ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ టర్మ్ 3ని, నెక్స్ట్ టర్మ్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేశాను, ఆ తర్వాత టర్మ్ని ఇంకో మళ్ళీ దీన్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ అంటే ఒక్కొక్క ఎక్స్ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నాం, ఒక్కొక్క ఎక్స్ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ ఎక్స్, తర్వాత ఎక్స్ స్క్వేర్, తర్వాత ఏంటి ఎక్స్ క్యూబ్. సో పవర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ ఏంటి 11x⁴. ఇది ఎందులో ఉంటుందంటే ఏజీపీ అంటాం, దీని ఏమంటాం ఏజీపీ అంటాం. సో టమ్కి ఎక్స్ఎక్స్ మనకి ఏమవుతుంది, పవరు ఇంక్రీజ్ అవుతుంది, అంటే సమ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. సేమ్ టైము కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి అంటే ఏపీలోని కోఎఫిషియెంట్స్ ఏపీలో ఉన్నాయి. అలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఏజీపీ అంటాము. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, 1, 4, 7, 10 ఇవి ఎందులో ఉన్నాయి, డిఫరెన్స్ 3 ఉంది, ఈ రెండు డిఫరెన్స్ 3, ఈ రెండు డిఫరెన్స్ 3, ఈ రెండు కూడా డిఫరెన్స్ 3, ఏపీ ఉంది. అలాగే ఒక జీపీ ఉందనుకోండి, సో ఇంకా క్లియర్ కావాలంటే జీపీ. సో ఇదేంటి జీపీలో ఉంది, ప్యూర్గా జీపీలో ఉంది. సో 1x అంటే నేనేం చేసిన ఇక్కడ ఒక్కొక్క టర్మ్కి ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తూ అంటే ఎక్స్ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్స్ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నాను. దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. సో ఏంటంటే ఏపీ రాసేయండి, తర్వాత జీపీ రాసేయండి, ఏపీ రాసేయండి, జీపీ రాసేయండి. అదేమో ఫస్ట్ లైన్ ఏమో అంటే ఇలా కొద్దిగా మీకు అర్థం చేసుకోవడం కష్టమైతే అంటే టమ్కి ఎక్స్ పవర్ పెరిగింది, సో అది వద్దనుకుంటే వదిలేసేయండి. వదిలేసి ఫస్ట్ ఏపీ రాసేయండి. సో అది ఏపీలో ఉంది కదా, తర్వాత ఒక జీపీ రాసేయండి, మీ ఇష్టం వచ్చింది. సో ఎక్స్ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ఎక్స్, సెకండ్ టర్మ్ ఏంటి ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి వచ్చింది, నెక్స్ట్ టర్మ్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి వచ్చింది. సో ఇట్లా ఎక్స్ పవర్ మనం పెంచుకుంటూ వెళ్ళాం. సో ఇది ఏంది జీపీలో క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసినా కూడా మీకు ఇంతకుముందు రాసిన సీక్వెన్సే వస్తుంది. 5x, నెక్స్ట్ 7 × x², 7x², నెక్స్ట్ 9 × x³ 9x³, నెక్స్ట్ 11 × x⁴ 11x⁴. ఎందులో ఉంది ఏజీపీ. దీన్ని ఏమంటాం ఏజీపీ అంటాం. అంటే ఫస్ట్ ఒక ఏపీ రాసేస్తాం, తర్వాత ఒక జీపీ రాస్తాం, తర్వాత కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చే సీక్వెన్స్ అనేది ఏజీపీలో ఉంటుంది. చూడగానే ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూడండి, టమ్కి ఎక్స్ఎక్స్ మల్టిప్లై అవుతుంది, పెరుగుతుంది, ఎక్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది. సేమ్ టైము కోఎఫిషియెంట్స్ సమ్ కాన్స్టెంట్ యాడ్ అవుతుంది, అంటే 2 యాడ్ అవుతుంది. సో కోఎఫిషియెంట్స్ అన్నీ జీపీలో ఉండాలి, ఈ పవర్స్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో అవి సో ఏం చెప్పాను ఏపీ ఉండాలి. సో డిఫరెన్స్ అనేది అంటే కోఎఫిషియెంట్స్ అనేది ఏపీలో ఉండాలి, ఏదైతే మల్టిప్లై అవుతుందో అదేంటి జీపీలో ఉండాలి, ఆ వేరియబుల్స్ జీపీలో ఉండాలి. సో అప్పుడు దాన్ని ఏమంటాం ఏజీపీ అంటాం. దాన్ని ఏజీపీ అంటే ఇండివిజువల్ చూస్తే మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేస్తే సో ఇటు నుంచి ఏజీపీ ఎలా క్రియేట్ చేసాం చూసాము. ఒకవేళ దీన్ని స్ప్లిట్ చేస్తే సో కోఎఫిషియెంట్స్ అని ముందు రాసిస్తాం 5, 7, 9. అలాగే పవర్ ఏదైతే రైజ్ అవుతుందో సపరేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏజీపీ అనేది ముందు మీరు ఐడెంటిఫై చేయడం కష్టమైతే ఇప్పుడు స్ప్లిట్ చేయండి, యాడ్ అయ్యే టర్మ్స్ అని సపరేట్ చేయండి, మల్టిప్లై టర్మ్స్ అని సపరేట్ చేయండి. ఇప్పుడు యాడ్ అయ్యే టర్మ్ ఎందులో ఉంది ఏపీలో ఉంది, సో మల్టిప్లై టర్మ్స్ ఎందులో ఉన్నాయి జీపీలో ఉంది కాబట్టి అప్పుడు ఈ సీక్వెన్స్ని ఏజీపీ అంటాము. అలాగే ఇక్కడ ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంది, ఇక్కడ ఎక్స్ఎక్స్ మల్టిప్లై అయింది జీపీలో ఉంది. ఇప్పుడు కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × x, సో 1 × 1 1, నెక్స్ట్ 4 × x 4x, 7 × x², 7x², 10 × x³ 10x³ కాబట్టి ఇది ఎందులో ఉంది ఏజీపీలో ఉంది. అలాగే ఇప్పుడు దాన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, అంటే అదే అలాగే ఉండాలి రూల్ కాదు. 1, 4, 7, 10. సో మీరు ఫస్ట్ టర్మే ఎక్స్, తర్వాత x², తర్వాత x³, సో అప్ టు n టర్మ్స్. ఇదేమో ఫస్ట్ సీక్వెన్స్ ఏపీలో ఉంది, సెకండ్ సీక్వెన్స్ జీపీలో ఉంది. ఇప్పుడు కరస్పాండింగ్ టర్మ్స్ ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇస్తే ఎక్స్, తర్వాత అదేంటి 4x², సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్ 7x³
ఫోర్త్ టర్మ్ ఇంటూ ఫోర్త్ టర్మ్, సో 10x⁴ ఇది కూడా ఏజీపీలోనే ఉంది. సో అర్థమెటిక్ జామెట్రీ ప్రోగ్రెషన్ అంటాం, షార్ట్గా మనం ఏజీపీ అంటాము. ఇప్పుడు ఏజీపీ ఒక సీక్వెన్స్ ఏజీపీలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి. ఎక్కువ ఎన్ టర్మ్స్ కంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ టర్మ్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ టర్మ్స్ కొద్దిగా ఈజీ, nth టర్మ్ అంటే కొద్ది క్యాలిక్యులేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక జనరల్ సీక్వెన్స్ ఏపీ అంటే మనం ఎలా రాసేవాళ్ళం ఇంతకుముందు, ఏపీకి జనరల్ సీక్వెన్స్ అంటే ఏ ప్లస్ డి, సో ఏ ప్లస్ 2d, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఏపీ ఇదే కదా, ఏ ప్లస్ 3d, సో అప్ టు nth టర్మ్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అలాగే జీపీకి ఎలా రాసేవాళ్ళు మనము, సో ఏఆర్ అలా రాసుకోండి, లేదంటే ఇలా అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఏ అంటే ఏ మనం మామూలుగా అయితే జీపీ అని రాస్తాం, ఏఆర్² లేదంటే ఏ అనేది 1 తీసుకుందాం, 1 r² r³, సో అప్ టు nth టర్మ్కి వచ్చేసరికి r⁻n−1 అంటే ఏ బదులు 1 తీసుకున్నాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఒకవేళ ఏ తీసుకున్నా నష్టమేం లేదు. అంటే ఫస్ట్ ఇది చూద్దాం, మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఇంటూ 1 ఎంత ఏ, నెక్స్ట్ ఏ ప్లస్ డి ఇంటూ ఆర్, నెక్స్ట్ ఏ ప్లస్ 2d ఇంటూ r², ఏ ప్లస్కి ఆ ప్లస్ మల్టిప్లికేషన్ చేస్తాం, సో r², నెక్స్ట్ ఏ ప్లస్ 3d ఇంటూ r³, సో ఇలా వస్తుంది. సో ఇలా ఉంది, ఏజీపీలో ఉంది, కోఎఫిషియెంట్స్ డి యాడ్ అవుతుంది, సేమ్ టైం ఆర్ఆర్ఆర్ మల్టిప్లై అవుతుంది, కాబట్టి ఇదేంటి ఏజీపీ. ఒకవేళ ఇక్కడ కాకుండా ఏఆర్ ఇలా తీసుకున్నా నో ప్రాబ్లం, కాకపోతే జనరల్గా అయితే అలా రాస్తాం. జనరల్గా ఏజీపీ అంటే ఇలా ఉంటుంది, ఇప్పుడు రాసాం కదా, సో ఇలా ఉంటుంది. అలాగే nth టర్మ్ ఇంటూ nth టర్మ్, సో ఇలాగే అంటే ఇక్కడ కూడా మనకి జనరల్గా జీపీ అంటే ఇలా కదా, నో ప్రాబ్లం, ఇలా తీసుకున్నా ఏం కాదు. కాకపోతే మనకి ఒకవేళ ఫార్ములాస్ జనరల్ ఏజీపీ అంటే ఇలా రాసేయండి, సో ఇలా ఉన్నా ఏం కాదు. అంటే అప్పుడు ఏంటి ఏ ఇంటి ఏ², నెక్స్ట్ ఏ² ఏడి ఇంటూ ఆర్, ఇలా కష్టం అనిపిస్తే సో ఏ², నెక్స్ట్ ఏ ప్లస్ డి ఇంటూ ఏఆర్, నెక్స్ట్ ఇది ఏంటిది ఏ ప్లస్ 2d ఇంటూ ఏఆర్². సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే సమ్ కనుక్కోవాలంటే మళ్ళీ అదే రాసేయండి, కాకపోతే ఇక్కడ ఎలా మల్టిప్లై అవుతుంది, ఆర్ఆర్ మల్టిప్లై అవుతుంది, కామన్ రేషియో ఎంత ఆర్. సో ఏదైతే కామన్ రేషియో అంటే ఎంత టర్మ్ మల్టిప్లై అవుతుంది, ఎవ్రీ టర్మ్ ఆర్ఆర్ఆర్ మల్టిప్లై అవుతుంది, కాబట్టి కామన్ రేషియో ఆర్. ఆ కామన్ రేషియో పెట్టి ఈ సమ్ని మల్టిప్లికేషన్ చేయండి. సో ఆ కామన్ రేషియో పెట్టి అంటే ఇదేంటి ఫార్ములా ప్రూఫ్ చెప్తున్నాను, కానీ ఫార్ములా మనం ఏం గుర్తుపెట్టుకోం. ప్రాబ్లం అడిగినా కూడా సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే ప్రూవ్ చేస్తున్నానో సేమ్ యాస్టీజ్గా ప్రాబ్లం అడిగినా కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. అంటే ఎలా చేయాలి, ఫస్ట్ ఇచ్చిన సమ్ రాసేస్తాం, దాని పేరు ఎస్ అని పెట్టేస్తాం, తర్వాత కామన్ రేషియో ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఆ సీక్వెన్స్ని మొత్తాన్ని కూడా ఆర్ పెట్టి కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం, అప్పుడు ఆర్ ఇంటూ ఎస్ అని వస్తుంది. సో అప్పుడు ఫస్ట్ టర్మ్ ఇంటూ ఆర్ ఎంత ఏఆర్. కాకపోతే ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాం, అన్ని టర్మ్స్ని ఒక్కొక్క టర్మ్ను రైట్ సైడ్ మూవ్ చేస్తాం. అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కింద, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ కింద, థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ కింద అలా రాస్తాం. అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఏఆర్, అది ఎక్కడ రాస్తాం, సెకండ్ టర్మ్ కింద రాస్తాం. అంటే పవర్స్ మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ ఇంకోటి రాసిన తర్వాత మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే సెకండ్ టర్మ్ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏ ప్లస్ డి ఆర్ ఇంటూ ఆర్² ఇలా రాయడం ఏంటంటే అప్పుడు సిమిలర్ పవర్స్ ఉన్నాయి, ఉదాహరణ కింద ఒకటి వస్తే అప్పుడు సబ్ట్రాక్షన్ ఈజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఈ టర్మ్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎక్కడ రాయాలి, అన్ని టర్మ్స్ని ఒక సైడ్ రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం కదా, కాబట్టి దీన్ని కూడా రైట్ సైడ్ ఒక స్టెప్ మూవ్ చేస్తే అప్పుడు ఏంటి ఏ ప్లస్ n−2 ఇంటూ డి. సో r⁻n−2ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, r⁻n−1 అవుతుంది, r⁻n−1. సో ఇక్కడ r⁻n−1 పైన కూడా r⁻n−1. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ ఇక్కడ రాసాం, మరి ఈ టర్మ్ ఉంటుంది కదా లాస్ట్ టర్మ్, అది కూడా ఒక టర్మ్ ఏమవుతుంది రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఏ ప్లస్ n−1 ఇంటూ డి r⁻n వస్తుంది. ఇప్పుడు అంటే ఇచ్చిన సీక్వెన్స్ రాసేసి దాన్ని ఏం చేస్తాం, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేసి అన్ని టర్మ్స్ని ఒక టర్మ్ రైట్ సైడ్ మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ ఇది అంటే ఇక్కడ ఎస్ఎన్ కామన్ వస్తుంది, సో ఎస్ఎన్ కామన్ తీస్తే 1 - r, ఇక్కడ 1 ఇక్కడ 6,
అలాగే ఇప్పుడు ఈ సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇక్కడ ఏ కింద ఏం లేదు కాబట్టి జీరో ఉన్నట్టే. కాబట్టి ఏ మైనస్ జీరో ఎంత? ఏ. ఇప్పుడు ఈ రెండి డిఫరెన్స్. సో ఈ రెండి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఆర్ ఉంది. సో ఇక్కడ ఆర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ డి. సో ఏ ప్లస్ డి, ఇక్కడ ఆర్ కోఎఫిషియంట్ ఏంటి? మైనస్ ఏ. సో క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? డి ఇంటూ ఆర్. అలాగే ఈ రెండి డిఫరెన్స్. సో ఏంటి అక్కడ? ఆర్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఏంటి? ఏ ప్లస్ టూ డి. ఏ ప్లస్ టూ డి, ఇందులో ఏంటి? ఏ ప్లస్ డి. సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది? ఏ క్యాన్సిల్, టూ డి మైనస్ డి ఏమొస్తుంది? డి వస్తుంది. టూ డి మైనస్ డి, డి ఇంటూ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ డి ఇంటూ ఆర్ క్యూబ్. సో ఇలా వచ్చేసరికి లాస్ట్కి ఇప్పుడు ఇది మైనస్ ఇది. ఇక్కడ కూడా ఈ రెండింటి కూడా డిఫరెన్స్ ఎంత? డీనే. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత? డి. సో ఇంటూ ఆర్ పవర్ ఎంత ఉంది? ఎన్ మైనస్ వన్. ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూసారా? లాస్ట్ టర్మ్ని మనం ఇది ఏం చేసాం? ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసాం. అదొకటి సింగిల్గా ఉంటుంది. సో ఈ టర్మ్ దాని పక్కన రాసుకోండి, పై దాని పక్కన. సో అంటే కింద ప్లేస్ లేక రాశాను. సో ఇక్కడ పక్కన ఇక్కడ వస్తుంది మీకు కింద ఒక టర్మ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఇక్కడ అన్నీ ఒక టర్మ్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, ఒక టర్మ్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు నోట్బుక్లో రాసినప్పుడు పక్కనే రాసేయండి, దీని పక్కన రాసేయండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక టర్మ్ని మూవ్ చేసినప్పుడు ఈ లాస్ట్ టర్మ్ పైన ఏది ఉండదు కాబట్టి సో పైన ఏం లేదంటే జీరో ఉన్నట్టు. జీరో మైనస్ ఇదంటే ఏమొస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తే సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇంటూ ఆర్ పవర్ ఎన్ వస్తుంది. సో మీకు ఇది అర్థం అవ్వాలంటే, ఒకవేళ అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో ఏం లేదు, ఈ టర్మ్ని దాని పక్కన రాస్తే దానిపైన ఏమి ఉండదు కాబట్టి పైన ఏం లేదంటే జీరో ఉన్నట్టు, ఇక్కడ కింద ఏం లేదంటే జీరో ఉన్నట్టు. ఫస్ట్ టర్మ్లోనేమో కిందే ఉండదు, లాస్ట్ టర్మ్లో పైన ఏమి ఉండదు. ఫస్ట్ టర్మ్లో ఇక్కడ కింద ఏం లేదు కదా కాబట్టి ఇక్కడ జీరో ఉన్నట్టు. అలాగే లాస్ట్ టర్మ్లో పైన ఏమి ఉండదు, జీరో ఉన్నట్టు. జీరో మైనస్ ఇది. సో అదే కదా వచ్చేది. సో ఇది ప్రాసెస్. సో సేమ్ ప్రాబ్లమ్స్ కూడా మన ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోం, యాజ్ టీజ్గా ఇలాగే ఫాలో అవుతాము. సో ఫస్ట్ సమ్ రాసేస్తాం, కామన్ రేషియో ఐడెంటిఫై చేస్తాం, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం, అన్ని టర్మ్స్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాం, తర్వాత ఒక్కొక్క టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమొస్తుందంటే 1 మైనస్ ఆర్ ఇంటూ ఎస్ఎన్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి అంటే మీకు మీ ఇష్టం, ఒకవేళ కామన్ వస్తే కామన్ తీసేయండి, లేకపోతే ఇలాగైనా చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో చూడండి, ఇది జీపీలో ఉంది చూసారా? ఫస్ట్ టర్మ్ డిఆర్, నెక్స్ట్ ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది, నెక్స్ట్ టర్మ్ ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది. ఈ బ్రాకెట్లు ఏదైతే ఉందో ఇంతకుముందు సీక్వెన్స్ అనేది ఏజీపీలో ఉంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ బ్రాకెట్లో రాసేది ఓన్లీ జీపీనే ఉంటుంది. ఏం టర్మ్స్ యాడ్ అవ్వట్లేదు. ఇక్కడ డిడి యాడ్ అయినట్టు ఇక్కడ ఏమీ యాడ్ అవ్వట్లేదు, ఓన్లీ మల్టిప్లై అవుతుంది. ఆర్ఆర్ మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఈ బ్రాకెట్లో అనేది ఏమవుతుంది అంటే జీపీలో ఉంది. ఒక్కొక్కసారి ఈ టర్మ్ కూడా ఫస్ట్ టర్మ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ సిరీస్లోనే ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తప్పించి మధ్యలో ఉన్నాయి అన్నీ కూడా జీపీలో ఉన్నాయి. సో ఇప్పుడు జీపీలో అంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కనుక్కోవడం ఫార్ములా ఉంది కదా, కాబట్టి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా వాడతాం. కాకపోతే ఇక్కడ ఎనీ టర్మ్స్ ఉన్నాయి సరి చూసుకోండి, ఎన్ టర్మ్స్ కాదు. ఎందుకంటే ఒక టర్మ్ని స్కిప్ చేసాం, పై దాంట్లో ఒక టర్మ్ని కింద దాంట్లో ఒక టర్మ్ని స్కిప్ చేసాం. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసింది ఏంటి? ఒక టర్మ్ని స్కిప్ చేసి రిమైనింగ్ సబ్ట్రాక్ట్ చేసాం. అంటే టోటల్గా ఎన్ టర్మ్స్ ఉన్నాయి. ఒక టర్మ్ని మూవ్ చేసి రాయడం వల్ల కెట్టగా మీకు సబ్ట్రాక్షన్ జరిగింది ఏంటంటే n-1 టర్మ్స్ జరిగింది. పోనీ అలా కష్టం అనిపిస్తే ఇక్కడ ఆర్ పవర్ చూసుకోండి 1, నెక్స్ట్ ఆర్ పవర్ 2, లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది? ఆర్ పవర్ n-1 అయింది. కాబట్టి ఇవి ఎన్ని టర్మ్స్? ఎన్ టర్మ్స్ కాదు, n-1 టర్మ్స్, పవర్ 1 నుంచి అప్ టు n-1 వరకు. కాబట్టి ఇక్కడ ఏంటి? మొత్తం టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ n-1 టర్మ్స్. ఒక్కొక్కసారి ఏ కూడా ఆ సీక్వెన్స్లో ఉంటే ఆ n-1 ప్లస్ ఇది ఒకటి కలిసి టోటల్గా n టర్మ్స్ అవుతుంది. సరే ఇక్కడ మనకి బ్రాకెట్లో n-1 టర్మ్స్ ఆర్ పవర్ ఐడెంటిఫై చేస్తే మీకు తెలుస్తుంది 1 నుంచి n-1. లేదంటే ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసింది ఏంటంటే ఒక టర్మ్ని వదిలేసి మిగిలినన్ని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ n-1 టర్మ్స్ వస్తుంది. మరి జీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి? జీపీలో ఉంది కాబట్టి a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ కానీ, లేదంటే a ఇంటూ ఆర్ పవర్ n-1 బై r-1 కానీ ఫార్ములా ఇచ్చేస్తాం. సో మరి ఇక్కడ
ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ బదులు డిఆర్, ఫస్ట్ టర్మ్ ఏంటి డిఆర్ ఇంటూ 1 మైనస్ కామన్ రేషియో ఎంత ఇక్కడ, ఇక్కడ సేమ్ ఆర్ఏ కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి n-1 కాబట్టి n-1 బై 1 మైనస్ ఆర్ ఈ ఫార్ములా వాడాం. ఓకే, ఏది వాడినా ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆన్సర్ లేకపోతే మైనస్ కామన్ తీస్తారు. అంటే ఇప్పుడు దీనికి తేడా ఏంటి, మైనస్ కామన్ తీసేయండి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో, అప్పుడు ఇదే వస్తుంది మీకు. సో మైనస్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఇంటూ ఆర్ పవర్ ఎన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే అప్పుడు 1 మైనస్ ఆర్ అనేది రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. అప్పుడు ఏ బై 1 మైనస్ ఆర్ ప్లస్ డిఆర్ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n-1 బై 1 మైనస్ ఆర్ ఆల్రెడీ ఉంది, ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తే బై అవుతుంది. అంటే అప్పుడు 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఇంటూ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అటు వెళ్ళిపోతే రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని డివైడ్ చేస్తుంది. ఇది మీకు జీపీలో సమ్ ఆఫ్ ది ఏజీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సో ఇది ఫార్ములా. ఇంత పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అంటే కొద్దిగా కష్టం కాబట్టి ఈ ఫార్ములా ఎలా గుర్తుండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రాబ్లం అడిగినా కూడా ఇదే ప్రాసెస్లో చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదే సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ అయితే కొద్దిగా ఈజీ అవ్వచ్చు. సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇచ్చినప్పుడు కామన్ రేషియో ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే 0 to 1 అలా ఉంటుంది, 0 to 1 లేదంటే -1 to 1 ఉంటుంది. సో కామన్ రేషియో ఫ్రాక్షన్స్లో అంటే -1 to 1 కానీ 0 to 1 ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆర్ పవర్ ఎన్ అంటే పవర్ పెరుగుతుంది. ఫ్రాక్షన్ ఉందనుకోండి, సపోజ్ 1/2, 1/2కి పవర్ చేయండి, పవర్ 2 చేస్తే ఏమొస్తుంది 1/4. సో హాఫ్ క్వార్టర్ అయింది. అలాగే దీన్ని ఇంకో పవర్ చేసేయండి, పవర్ పెరుగుతున్న కొద్దీ 1/2 ఏమవుతుంది డినామినేటర్ పెరుగుతుంది. పవర్ పెరుగుతున్న కొద్దీ డినామినేటర్ పెరుగుతూ ఉంటే వాల్యూ ఏమవుతుంది డౌన్ అవుతుంది. సో ఇంకా చిన్న నెంబర్ వస్తుంది. ఇట్లా పవర్ పెరుగుతున్న కొద్దీ డౌన్ అయ్యి సో మనకు సపోజ్ 1/2 హోల్ పవర్ ఇన్ఫినిటీ అన్నాం అనుకోండి, అంటే ఏమొస్తుంది 0కి వెరీ క్లోజ్ టు జీరో. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కామన్ రేషియో -1 to 1 నుండి పవర్ ఇన్ఫినిటీ ఉంటే దాని ఆన్సర్ ఏంటి 0కి వెరీ నియర్ టు జీరో. కాబట్టి కామన్ రేషియో -1 to 1 ఉన్నప్పుడు పవర్ ఇన్ఫినిటీ ఉంటే మీరు ఆర్ పవర్ ఎన్ పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫినిటీ ఉంటే అదేమవుతుంది 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ కావాలి అంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆల్రెడీ మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ తెలుసు. సో సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ కావాలి అంటే సో ఏ బై సేమ్ ఇదే ఫార్ములా ప్లస్ డిఆర్ ఇంటూ 1 మైనస్ కామన్ రేషియో ఏంటి -1 to 1. ఏజీపీలో ఉన్నప్పుడు అంటే ఇన్ఫైనైట్ టర్మ్స్ అడిగాడు అంటే ఖచ్చితంగా కామన్ రేషియో -1 to 1 మధ్యలోనే ఉంటుంది. సో -1 to 1 నుండి పవర్ ఏంటి ఇక్కడ n-1, n అంటే అంత ఇన్ఫినిటీ. సో -1 to 1 నుండి పవర్ ఇన్ఫినిటీ అయితే దాని వాల్యూ ఎంత జీరో. సో గుర్తుపెట్టుకోండి కామన్ రేషియో అనేది -1 to 1 నుండి పవర్ ఇన్ఫినిటీ ఉంటే దాని వాల్యూ 0. కాబట్టి ఇదేంటి దీని ప్లేస్లో మనం ఏం రాస్తాం 0. సో 1/0 అంటే ఎంత 1 కాబట్టి 1/0 అంటే 1. సో డిఆర్ బై సో 1 కాబట్టి ఇంటూ 1 బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఏంటి ఈ టర్మ్ ఉండదు, ఎందుకు ఆర్ పవర్ ఇన్ఫినిటీ ఎంత ఆన్సర్ 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 ఇంటూ ఇదంతా ఏమొస్తుంది 0 అవుతుంది. కాబట్టి ఏజీపీలో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఫార్ములా ఇది, సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్. ఇది ఏమైనా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, సో టైం సేవ్ అవుతుంది. కరెక్ట్ గుర్తుపెట్టుకోగలిగితేనే గుర్తుపెట్టుకోవాలి, గుర్తుండకుండా ఫార్ములాలు వాడబాకండి. ఒకవేళ మర్చిపోతే సేమ్ ఇదే వేలో చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఇదైతే అసలు గుర్తుపెట్టుకోబాకండి, దీన్ని ట్రై కూడా చేయబాకండి. ఒకవేళ అవసరమైతే సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రాబ్లం చేసుకుంటే వెళ్ళండి. ఒకవేళ ఇన్ఫినైట్ టర్మ్స్ ఇచ్చుంటే ఇది కొద్దిగా దీంతో పోల్చుకుంటే ఇది బెటర్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి జీపీలో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఏంటి ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్, దానికి అడిషనల్ ఇది వస్తుంది డిఆర్ బై పవర్ పెరుగుతుంది 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మనము చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సేమ్ ఏజీపీలో ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఎక్కువ సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ అడుగుతాడు, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అడిగితే ఇంత ముందులాగా చేసేస్తాం. సో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ అయితే ఎలా చూద్దాం, ప్రాబ్లం ఎలా చేయాలి, సేమ్ అదే ప్రాసెస్ అనేది సేమ్.
సో ఇది ఏజీపీలో ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. 3 3 3 యాడ్ అవుతుంది. 4కి 1కి 3 యాడ్ చేస్తే 4, 4కి 3 యాడ్ చేస్తే 7, 7కి 3 యాడ్ చేస్తే 10. సో డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, 5 పై మల్టిప్లై అవుతుంది, అంటే 5 పవర్ పెరుగుతుంది కాబట్టి సో యాడ్ అవుతుంది, సేమ్ టైం మల్టిప్లికేషన్ అవుతుంది, కాబట్టి ఇది ఏజీపీలో ఉన్నట్టు. మరి ఏజీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కానీ సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్, ఎన్ టర్మ్స్ అంటే ఇంతకుముందు మనం ఫార్ములా ఎలా ప్రూవ్ చేసామో అలాగే చేస్తాం, ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా ప్రాసెస్ అలాగే చేస్తాం, కొద్దిగా ఇంకా ఈజీ అవుతుంది. సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ చూద్దాం. సో సేమ్ దీన్ని ఎస్ అని పేరు పెట్టండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ ఇచ్చిన సమ్ని ఎస్ అని పేరు పెట్టండి. ఇప్పుడు ఏం చేసాం, మనం ఏజీపీలో ఉన్నప్పుడు కామన్ రేషియో ఐడెంటిఫై చేసాం. కామన్ రేషియో ఎంత, 5 5 మల్టిప్లై అవుతుంది సార్, 1/5. కామన్ రేషియో ఎంత, 1/5. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. ఇంతకుముందు ఆర్ ఇంటూ ఎస్ చేసాం కదా, ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాము. ఇప్పుడు మన కామన్ రేషియో 1/5 కాబట్టి 1/5 ఇంటూ ఎస్ సో ఈక్వల్ టు, సో అన్నిటిని 1/5 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫస్ట్ టర్మ్ని 1/5 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 1 ఇంటూ 1/5 1/5. కానీ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ తర్వాత ప్రతి టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేయాలి అంటే ఫస్ట్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేసి సెకండ్ టర్మ్ కింద, సెకండ్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేసి థర్డ్ టర్మ్ కింద, అంటే 4/5 ఇంటూ 1/5 ఎంత, 4/5². అలాగే థర్డ్ టర్మ్ని 1/5 పెట్టి మల్టిప్లికేషన్ చేసి సో నెక్స్ట్ టర్మ్ కింద, ఫోర్త్ టర్మ్ కింద రాస్తాం. ఇది ఎందుకు రాస్తాం చూడండి, అలా మూవ్ చేయడం వల్ల కరెక్ట్గా సిమిలర్ పవర్స్, ఏ పవర్ కింద ఆ పవర్ వస్తుంది. సో 5³ అప్పుడు సబ్ట్రాక్షన్ ఈజీ ఉంటుంది. అందుకే ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఎంత టర్మ్ అవసరం లేదు, ఇంతకుముందు ఇంతకుముందు అది ఎంత టర్మ్ కాబట్టి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇన్ఫైనైట్ టర్మ్స్ రాయలేం కదా, జస్ట్ అట్లా డాట్స్ వదిలేసి చేయండి. అంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ కనుక్కోవడమే ఈజీ, ఎందుకంటే ఇక్కడ ఎంత టర్మ్ మనం రాయం కాబట్టి సో మీకు అది అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఎస్ కామన్ తీసేస్తే న్యూమరేటర్లు ఇక్కడ ఏంటి, పై దాంట్లో 1 కోఎఫిషియంట్, ఇక్కడ ఏంటి కోఎఫిషియంట్, సో 1/5 సో ఈక్వల్ టు, సో 1 నెక్స్ట్ ఈ రెండి డిఫరెన్స్, సెకండ్ ఇదేంటి 4/5 మైనస్ 1/5 అంటే ఎంత, 3/5. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్, పవర్ సేమ్ ఉంది, 5² 7 - 4 ఎంత డిఫరెన్స్, 3/5². నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 3/5³ సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇందులో ఉంది, జీపీలో చూడండి, జీపీలో ఉందో లేదో. సో 3/5 అంటే ఒక టర్మ్, ఈ ఒక్కటి తప్పించి రిమైనింగ్ అని జీపీలో ఉన్నాయి. ఈ 1 అనేది ఆ సిరీస్లో లేదు. సెకండ్ టర్మ్ ఆన్వర్డ్స్ చూడండి, దీన్ని 1/5 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్, అంటే ఈ రెండింటి కామన్ రేషియో ఎంత, 1/5. ఈ రెండింటి కామన్ రేషియో ఎంత, 1/5. ఈ రెండింటి కామన్ రేషియో ఎంత, 1/5. సో 1/5 మల్టిప్లై అయింది, కామన్ రేషియో 1/5. కాబట్టి ఈ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ తప్పించి రిమైనింగ్ అన్ని జీపీలో ఉన్నాయి. కాబట్టి ఇదేంటి 1 - 1/5 అంటే ఎంత, 4/5. సో 4/5 ఇంటూ ఎస్ ఈక్వల్ టు, సో ఏంటి 1, ఇది జీపీలో ఉంది. సో కావాలంటే ఇంకా ఈజీగా ఉండడానికి అన్నింటిలో 3 కామన్ వస్తుంది కాబట్టి 3 కామన్ తీసేయండి, కామన్ తీయకుండా చేసినా కూడా ప్రాబ్లం లేదు. సో 1/5 ప్లస్ 1/5², సో 1/5³ కావాలంటే 1/5 కూడా కామన్ తీసినా కూడా ఇంకా బెస్ట్. ఇంకా అంటే ఇది కూడా ఇట్లా చేయొచ్చు, నో ప్రాబ్లం, వస్తుంది, రాదని కాదు. ఇంకా ఎందుకు అది కూడా వద్దు, 3/5 కామన్ తీస్తా అంటే ఇంకా బెస్ట్, 3/5. అప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ టైం 1 అవుతుంది, ఇంకా ఈజీ అవుతుంది. సో 1/5 నెక్స్ట్ ఇక్కడ 3/5 కామన్ తీసాం, నెక్స్ట్ 1/5², నెక్స్ట్ 1/5³ అప్ టు ఎంత, ఇన్ఫైనైట్ టర్మ్స్. సో ఇంతకుముందులాగా ఎన్ టర్మ్స్ కాదు, ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇప్పుడు ఎందులో ఉంది, ఇది జీపీలో ఉంది, బ్రాకెట్ ఎందులో ఉంది, జీపీలో ఉంది. కాబట్టి 4/5 ఇంటూ ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్, సో 3/5. సో ఇదేంటి జీపీలో ఉంది కాబట్టి జీపీలో సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా ఏంటి, a/1 - r. a/1 - r. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1. అదే మీరు ఒట్టి 3 కామన్ తీశారు అనుకోండి, అప్పుడు ఫస్ట్ టర్మ్ 1/5 రాయాలి. సో 1/5 కంటే 1 బెస్ట్ కదా, క్యాలిక్యులేషన్ కొద్దిగా ఈజీ అవుతుంది. /1 - r. r అంటే ఎంత, కామన్ రేషియో 1/5. సో అంతే. సో ఇప్పుడు ఏంటి, దీని ఆన్సర్ ఏమొస్తుంది, 1 ప్లస్ 3/5. సో నెక్స్ట్ ఇది 1 డిఫరెన్స్ ఎంత, 4/5. రివర్స్ అయితే ఏమొస్తుంది, 5/4 వస్తుంది. సో 5/4. సో 5 క్యాన్సిల్. సో ఈక్వల్ టు 1 ప్లస్ 3/4. 1 ప్లస్ 3/4 ఈక్వల్ టు ఎంత, సో 7/4 వస్తుంది. 7/4. కానీ ఇదేంటి 4/5 ఇంటూ ఎస్. సో 4/5 ఇంటూ ఎస్ ఈక్వల్ టు 7/4.
సో అప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, అది రివర్స్ 7/4 ఇంటూ 5/4. అంతే కదా, 4/5 అటు పోతే రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏంటి, 35/16. సో సమ్ ఎంత, 35/16. ఇది ప్రాసెస్. సో ఫార్ములా కంటే ఈ మెథడ్లో చేయడం బెస్ట్.